వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎల్ఐసిలో భారీగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ రాగానే వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఎల్ఐసి హెచ్ఎఫ్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో స్టేట్ వైజ్గా మీకు పోస్టులు అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 8 పోస్టులు అయితే భర్తీ చేశారు. అస్సాం స్టేట్కి 3, బీహార్కి 7, ఛత్తీస్గఢ్కి 3, ఢిల్లీకి 3, అలాగే గుజరాత్కి మొత్తం 2 పోస్టులు. ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి మొత్తం 24 పోస్టులు అయితే భర్తీ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం పోస్టులు వచ్చేసి 180 పోస్టులు అయితే భర్తీ చేశారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16 ఏప్రిల్ అనగా ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్ వచ్చేసి జూన్ 1st వీక్ని అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఈ కాల్ లెటర్ వచ్చేసి ఎగ్జామ్కి 7 to 10 డేస్ ముందు అయితే ఈ కాల్ లెటర్ అయితే వస్తుంది. కాబట్టి కామెంట్లో లింక్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ లింక్ కూడా మీరు టుమారో ఓపెన్ చేయండి. ఈ రోజు అయితే మీకు సర్వర్ ఇష్యూ ఉంటుంది, వెబ్సైట్ ఓపెన్ కాదు. టుమారో అయితే ఎటువంటి సర్వర్ ఇష్యూ ఉండదు. వెంటనే రిజిస్ట్రేషన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జూనియర్ అసిస్టెంట్ బేసిక్ శాలరీ వచ్చేసి 40,000 అబోవ్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది. మీకు ఏజ్ వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆ గ్రాడ్యుయేషన్లో కూడా 55% అయితే మీకు వచ్చి ఉండాలి. 55 కన్నా పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి రాదు. అలాగే మీకు కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ గురించి మీకు పూర్తి అవగాహన అయితే ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కావాల్సిన సబ్జెక్ట్స్ చూడండి. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి. లాజిక్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. కంప్యూటర్ స్కిల్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి. ఇలా టోటల్గా 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 200 మార్క్స్కి. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. టైం వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది. అప్లై ప్రాసెస్ వచ్చేసి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. ఈ రోజు నుంచి 30 తేదీ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 800 రూపీస్ అయితే ఉంటుంది. ప్లస్ 18% జిఎస్టీ అయితే ఉంటుంది. ఈ 800తో పాటు 18% మీకు జిఎస్టీ అయితే ఉంటుంది. అప్లై చేసే ముందు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే కెరీర్స్ అని మీకు కనిపిస్తుంది. జాబ్ ఆపర్చునిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్ ఆఫ్ ది జూనియర్ అసిస్టెంట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఇక ఎగ్జామ్ సెంటర్ చూసినట్టయితే ప్రతి స్టేట్కి మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసినట్టయితే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప వంటి డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక మనం తెలంగాణ చూసినట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి డిస్టిక్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క నోటీస్ అనేది ఇప్పుడే రావడం జరిగింది. రాగానే వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అప్లై ప్రాసెస్ తెలిసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. తెలియని వాళ్ళు హౌ టు అప్లై కామెంట్ చేయండి. కామెంట్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఆ యొక్క లింక్ని టుమారో అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్లై ప్రాసెస్ తెలిస్తే చేసుకోండి. తెలియకపోతే హౌ టు అప్లై కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.